ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు తులారాశి వారికి అందుతున్న ఈ సందేశం కేవలం సామాన్యమైనది కాదు. ఆ జగన్మాత దుర్గాదేవి సంకల్పంతో, సకల దేవతల ఆశీస్సులతో, ముఖ్యంగా లక్ష్మీ పార్వతుల కరుణతో మరియు ప్రత్యక్ష దైవం ఈ సృష్టికి ప్రాణధారమైన ఆ సూర్య భగవానుడి తేజస్సుతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన విషయాలు మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని మా మనవి. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు రహస్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన మంచి గడియలు. మీ అదృష్ట చక్రం తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం దగ్గర పడింది. ముఖ్యంగా 24 గంటల్లో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలా వచ్చి పడబోతుంది. ఆ వార్త వినే మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోతుంది. మీరు ఇప్పుడు ఈ మాటను వింటున్నారంటే ఆ భగవంతుడు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగు ఇప్పటికే వేయించాడని తెలుసుకోండి. ఇది ఏదో మామూలుగా వచ్చే అదృష్టం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే మహా అదృష్ట యోగం. ధనానికి, ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడు అనగా మీ రాశ్యాధిపతి సంపూర్ణ కర్ణ కటాక్షలతో, ముఖ్యంగా ఈ రోజున ఏర్పడుతున్న గ్రహస్థితి వల్ల మరియు సూర్య భగవానుడి ఆశీస్సుల వల్ల ఈ యోగం సిద్ధిస్తుంది. మరియు తులారాశి వారి వినబోయే 5 పెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే శుభ ఫలితాలు 100 రెట్లు పెంచుకోవడానికి, వాటి స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పనులు ఏవి అన్న వివరాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యాయ నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తు బంగారమయం చేసుకోవడానికి, రాబోయే ఆపద నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలో రక్షించుకోవడానికి అందిస్తున్నాము. మీ జీవితం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుంది. ఇది మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కాబోతుంది. ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, ఒంటరిగా కాచిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు వాటికి సరైన ఫలితం పొందే సమయం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నేను మీకు ఒక సూచన ఇచ్చాను, గుర్తుందా? ఆరంభం కొంచెం కష్టంగా, రాళ్లతో నిండిన దారిలా అనిపించిన సమయం గడిచే కొద్దీ మీ జీవితంలో ఊహకు అందని అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పాము. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. ఆ భగవంతుడి లీల ప్రారంభం కాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు కల్లో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోతుందని మీరు నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చున్నారు, అది ఇప్పుడు మీ కళ్ల ముందే నిజమై నిలబడబోతుంది. మనం ఒకటి అనుకుంటే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడు అని అంటారు కదా. ఇప్పుడు మీరు అలాంటిది దైవిక కృపకు సంపూర్ణంగా ప్రార్థులయ్యారు. అయితే ఈ గొప్ప విజయాన్ని, ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలు మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను మీకు చాలా దగ్గరగా ఆప్తుడిలా, మీ మేలు కోరేవాడిలా నటిస్తూ మీ వెనుక నుండి మీ పతనాన్ని భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు సహజంగా సమతుల్యతను కోరుకుంటారు, కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచించి మానసిక ఒత్తిడికి లోనవుతారు. రాశ్యాధిపతి శుక్రుడు మీకు అందాన్ని, సుఖాన్ని ఇస్తారు, కానీ ఈ సమయంలో భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా ఒక ఉక్కు కోటలాగా మారడం అత్యంత అవసరం. మూడవది, చేయవలసిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. ఈ రాబోయే 24 గంటల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పు పని చేసినా, ఒకే ఒక తప్పు నిర్ణయం తీసుకున్న మీ జీవిత క్షణాల్లో తలకిందులై నరకంగా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు అందరినీ సమానంగా చూస్తారు. అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు. వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ప్రజలు మీ ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు మానసికంగా ఉక్కులా మారవలసిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిత్యంలాగా వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత
కష్టాలను, ఆ చేదు జ్ఞాపకాలను ఒక చెత్త కుండీలో వేసేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల లాభం లేదు. ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు, కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇష్ట దైవాన్ని మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి హారతివ్వండి. మీ ఇష్ట దైవ నామాన్ని కనీసం 100 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ బంధు కోసం వేచి ఉండండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, కాబట్టి అనవసరంగా భయపడవలసిన పని లేదు. ఆందోళన చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. సమాజంలో తల ఎత్తుకొని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై గట్టి నమ్మకం చాలా అవసరం. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి శుక్ర భగవానుడు మీకు అపారమైన ధనయోగాన్ని ఇస్తుంటే, సూర్య భగవానుడు మీకు అధికారాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తున్నాయి. కాబట్టి ఇది ఆలోచనను పనిలో పెట్టాల్సిన సమయం, కలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలా మంది తమ సాధారణ జీవితంలో ఉన్న దానితో సంతృప్తి చెందుతారు. అది మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప పని ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. మొదటి శుభవార్త, మీరు ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించి ఒక కొత్త అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు. రెండవ శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక ఫోన్ కాల్ తో పాత గొడవలన్నీ సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. మూడవ శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైనా మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామియే. మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో మీ అదృష్టానికి అత్యున్నత స్థాయికి చేరగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచండి. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి. ఈ చిన్న ప్రేమ పూర్వక చర్యలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలే మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. మరి దీని వల్ల మీకు గృహలక్ష్మి, మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. నాలుగో శుభవార్త, మీ మనసులో ఏదైనా దైవ యాత్రకు, పుణ్యక్షేత్రానికి వెళ్లాలనే బలమైన కోరిక ఇప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది. ఈ సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఐదో శుభవార్త, ఇది వ్యాపార, ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ ఆలోచన విధానంలో ఒక కొత్తదనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మరి మీరు ప్రజలతో కూడిన ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లో నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. కొంచెం శారీరకంగా, మానసికంగా కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఇది మీకు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచుతుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది. కానీ దయచేసి తప్పు చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువును చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా ఉండవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ, ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఈ రెండింటికి దూరంగా ఉండండి. మరి స్నేహితులారా, అప్పు చేసి మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు. మరి మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు. మరో ముఖ్యమైన విషయం, మీ రాబోయే 24 గంటల్లో మీ విలువైన వస్తువు ఎవరి చేతిలోనే పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ బండి, బైకు, కారు కావచ్చు, లేదా ఏదైనా విలువైన వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది. మరి బాధ్యత కూడా మీ మీదే పడుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి.
ఉంటాయి, కొన్ని చాలా సాఫీగా ఉంటాయి, కొన్ని చాలా గందరగోళంగా ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గాల్లో కష్టాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా తెలియని వారు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేకమైన సంబంధం గాని స్నేహం గాని ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇన్నాళ్ళు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక వెలితి ఇప్పుడు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం అయితే ఉంటుంది. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి, మీ హృదయంలో పూర్తిగా అనుమతించే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా కనిపించినంత మాత్రాన ఎప్పుడు అలాగే ఉంటాడని చెప్పలేం. ఈ రోజులో మీ మనసు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఏది సరైన దారి, ఏది తప్పు దారి అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే మీకు అత్యంత నమ్మకమైన, మీ మేలును మనస్ఫూర్తిగా కోరుకునే ఒకే ఒక సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామిని అడగండి. అందరినీ సలహా అడిగి మరింత గందరగోళంలో పడకండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. ఈ రాబోయే 24 గంటలు మీరు కూర్చున్న చోటే కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరే కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో మరింత కష్టపడి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి, కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు వినండి స్నేహితులారా, శ్రద్ధగా వినండి. మీరు మనుషులను సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే వారిని కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో అప్పుడు బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి. అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనను పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మనస్తత్వం బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువు నోళ్లు మూతపడే సమయం. వారి పత్రం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది. మీ అదృష్టం అనే పుస్తకంలో పేజీల్లో ఒక సరికొత్త బంగారు అధ్యాయం రాయబోతుంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదు. అవును స్నేహితులారా, మీరు మీ జీవితంలో లెక్కలేనన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. ఈ రాబోయే 24 గంటల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికి దీని గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది మరియు పూర్తిగా దైవికమైనది. ఈ రోజున మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ కూడా వృధా అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము. అవి మన మొత్తం జీవితాన్ని ఒక మచ్చగా మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలు వివరించడానికి ఒక ప్రత్యేకమైన విశ్లేషణ రూపొందించబడింది. ఈ సమయం మీ తలరాత ఇప్పుడు మార్చబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి 100 రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గాల్లో ఎదురు చూస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మీ సొంత అనుకున్న వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు. మీ బాధను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలా సార్లు మీరు నిశ్శబ్దంగా, ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ భగవంతుడికి మీ బాధను చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఒక కొత్త దిశలో, మీ అనుకూలకమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చూడగలం. గత 3-4 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయి అనే దాని వెనుక ఉన్న అసలైన కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి విశ్లేషణ చివరి వరకు చూస్తే మీరు మీ పాత కష్టకాలని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మనశ్శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మరి స్నేహితులారా, మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ప్రజల్ని అతిగా నమ్మటం. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి మీ జీవితంలోకి నష్టాన్ని తెచ్చి ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాము. రెండవది, ఆహార నియమం. మీరు ఏ పరిస్థితుల్లోనూ, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారంతో పాటు ఆదివారం రోజును కూడా మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత
అత్యంత ముఖ్యమైన నియమం. మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక కానీ చాలా సార్లు అతిక్రమించారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. మరి మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యకు కారణమవుతున్నారు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనుక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకుంటున్నారు. మరియు మీ జీవితంలో జరగబోయే ఆ ఒక్క సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ సువర్ణ అవకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతుడిచే ఎంపిక చేయబడిన అత్యంత అదృష్టవంతులు. మరి స్నేహితులారా, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ అదృష్టాన్ని అందుకోవడానికి మీరు ఏమి చేయాలి? ఈ గొప్ప కాలాన్ని మీ జీవితంలో శాశ్వతంగా నిలుపుకోగల ఆ ప్రత్యేకమైన పరిహారం ఏమిటి? అదే నేను ఈ విశ్లేషణ చివరిలో మీకు చెప్పబోతున్నాను. తులారాశి స్నేహితులారా, మీరు ఆ ప్రత్యేక పనిని కేవలం ఒకసారి శ్రద్ధగా నమ్మకంతో చేసినా చాలు. మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభిస్తుంది. మీ జీవితంలో చాలా సార్లు మీరు చాలా లోతైన బాధలో ప్రమాదకరమైన పరిస్థితులు చిక్కుకున్నారు. కానీ ప్రతి మలుపుల్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది. ఆ దైవ శక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చింది. మరియు స్నేహితులారా, కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఈ రాబోయే అదృష్టమంత క్షణాలు వృధా అయిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు చెప్పడం. మీరు జీవితంలో ఒక తప్పును పదే పదే మళ్లీ చేశారు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు, ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు, అవసరమైన వారికి సహాయం చేస్తారు, ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన ధర్మబద్ధంగా ఉంది. అయినప్పటికీ మీరు మీ వ్యక్తిగత సంతోషకరమైన విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంపై పదే పదే చెడు దృష్టి పడుతూనే ఉంది. మరియు మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ఉంచుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వవద్దు. ఏ పనికి అయితే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయిన తర్వాత ప్రపంచానికి చెప్పాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు. కానీ మీరు మీ సంతోషాల వైపు ఒక అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి మీ దారిని అడ్డుకుంటుంది. దీనికి కారణం వారి నటన. మీ వెనక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం కోరుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి కపట వ్యక్తులను మీ జీవితం నుండి దూరంగా పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మీరు గత 10 సంవత్సరాలు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఈ స్వర్ణ కాలాన్ని అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేయవద్దు. మీరు కేవలం పెద్ద పెద్ద పనుల కోసమే పుట్టారని, చిన్న పనులు మీకు తగవని ఎప్పుడు అనుకోవద్దు. కొన్నిసార్లు మనిషి గర్వమే అతని అతిపెద్ద ఓటమి కారణమవుతుంది. గర్వంతో మునిగిపోయిన మనం కొన్నిసార్లు మన కాళ్లపై మనమే గొడ్డలు వేసి నరుకుంటాము. మరి స్నేహితులారా, ఈ రోజున ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు మీ రహస్యాలను, మీ సంతోషాలు మీలో దాచుకోవాలని నేర్చుకుంటారు. ఆ రోజు నుండి మీ శత్రువులు చేతకాని వారిగా మారిపోతారు. మీరు ఏం చేయబోతున్నారు వారికి అసలు అర్థం కాదు. అప్పుడు వారు ఎన్ని కుట్రలు పన్నినా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదే అసలైన విజయం. మీ మౌనమే అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి స్నేహితులారా, ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి ఎవరో కాదు, అది మీ కులదేవత. ఆ దుర్గామాత, ఆ లక్ష్మీ పార్వతుల అంశ మీ కులదేవత రూపంలో మీ వెంటే ఉంది. మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక మీ కులదేవతను తలుచుకొని ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ కులదేవతాయే నమః అని 11 సార్లు జపించండి. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీపై చేసే ప్రయోగాలు మీ దరిదాపులు కూడా రాలేవు. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్య భగవాన్ని ఆరాధించడం తులారాశి వారికి అపారమైన తేజస్సును మరియు విజయాన్ని ఇస్తుంది. ఈ రోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యదేవుడికి రాగి పాత్రలో అర్ఘ్యం సమర్పించండి. అందులో కొంచెం ఎర్రటి చందనం లేదా ఎర్రని పుష్పాలు వేయండి. ఇది మీకు ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజున గోవులకు బెల్లం లేదా గోధుమలు తినిపించండి. ఇది మీ జాతకంలోని దోషాలు తొలగిస్తుంది. ఓం హం హీం హౌ సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎర్రని వస్త్రాలు లేదా రాగి వస్తువులు దానం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.